ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ లలితా పరమేశ్వరి అనుగ్రహం అష్టాదశ శక్తి పీఠాల దర్శనం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించేటప్పుడు మొట్టమొదట 9 మంది ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకళ్ళు. దక్ష ప్రజాపతి భార్య ధరణీదేవి. వాళ్ళలో పెద్ద కుమార్తె సతీదేవి. సతీదేవి పరమశివుణ్ణి వివాహమాడింది. ఒకసారి బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు. సమస్త దేవతల్ని, ప్రజాపతుల్ని, మహర్షుల్ని ఆ యజ్ఞానికి ఆహ్వానించాడు. దక్షుని రాకను గమనించిన దేవతలు, ఋషులు అతడికి నమస్కరించి ఎదురెళ్ళి ఆహ్వానించారు. కానీ పరమశివుడు మాత్రం తన ఆసనం మీద నుంచి లేవలేదు, నమస్కరించలేదు. అది అవమానంగా భావించాడు దక్షుడు. ఎలాగైనా శివునిపై ప్రతీకారాన్ని తీర్చుకోవాలని అక్కడే దక్షుడు నిర్ణయించుకున్నాడు. కొంతకాలం తర్వాత దక్షుడు ఒక యజ్ఞాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ యజ్ఞానికి సకల దేవతల్ని, మహర్షులను ఆహ్వానించాడు. కానీ పరమేశ్వరుని, సతీదేవిని ఆహ్వానించలేదు. కానీ పిలవకపోయినా సరే పుట్టింటి మమకారంతో సతీదేవి యాగానికి వెళ్ళింది. యాగానికి వచ్చిన సతీదేవిని నిరాదరించి తన భర్త అయిన శివుణ్ణి ఎంతగానో దూషించాడు దక్షుడు. తన భర్తను నిందించినందుకు సతీదేవి ఆ అవమానాన్ని భరించలేక ఆ యాగాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న పరమేశ్వరుడు మహారుద్రుడై తన జటను తీసి నేలకేసి కొట్టాడు. అందుండి భద్రకాళి గణాలతో వీరభద్రుడు ఆవిర్భవించాడు. శివుని ఆజ్ఞతో వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేశాడు. శివుని కోపాగ్నికి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. బ్రహ్మాది దేవతలందరూ కూడా పరుగున వచ్చి శివుణ్ణి వేడుకొన్నారు. వీరభద్రుడు దక్షుడి తలను నరికేశాడు. విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని నమిలేశాడు. సూర్యనారాయణమూర్తి పళ్ళు రాలగొట్టాడు. పరమేశ్వరుడు అప్పుడు సతీదేవి యొక్క శరీరాన్ని అగ్నిగుండం నుంచి వెలుపలకు తీసి తన భుజంపైకి ఎత్తుకొని ఓ సతీ అని బాధపడుతూ ఉన్నాడు. సతీదేవి యొక్క దేహం ఉన్నంత వరకు శివుడు శాంతించడని విష్ణువు గ్రహించి తన సుదర్శన చక్రంతో ఆమె చిత్కళా శరీరాన్ని ఖండఖండాలుగా చేశాడు. ఆమె యొక్క శరీర భాగాలు, ఆభరణాలు అనేక ప్రదేశాల్లో ఎగిరిపడ్డాయి. ఆ సతీదేవి యొక్క శరీర భాగాలు, ఆభరణాలు పడిన ప్రదేశాలన్నీ కూడా శక్తిపీఠాలుగా వెలిశాయి. దేవి భాగవతంలో ఈ గాథ వర్ణించబడింది. 108 శక్తిపీఠాలుగా అందులో చెప్పబడింది. కానీ సతీదేవి యొక్క ప్రధాన భాగాలు పడినటువంటి 18 ప్రదేశాలని అష్టాదశ మహాశక్తి పీఠాలుగా చెప్పబడుతున్నాయి. లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండే క్రౌంచపట్టణే, అలంపురి జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మహూర్యే ఏకవీరిక, ఉజ్జయిన్యం మహాంకాళి, పీఠికాయాం పురోహూతిక, ఓడ్యాణాం గిరిజాదేవి, మాణిక్య దక్షవాటిక, హరిక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరే తు సరస్వతి. ఈ అష్టాదశ పీఠ స్తోత్రాన్ని పఠించినంతనే సర్వ పాపాలు నశించిపోతాయి. ఆ శక్తులు దర్శించినంత ఫలాన్ని పొందుతారు. ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటిది శాంకరీదేవి శక్తిపీఠం. ఇది శ్రీలంక దేశంలో ట్రింకోమలై పట్టణంలో ఉంది. అక్కడ జగన్మాత శాంకరీదేవిగా వెలిసింది. ఇక్కడ సతీదేవి యొక్క కాలిగజ్జలు పడినట్లుగా చెప్తారు. రెండవ శక్తిపీఠం శ్రీ కామాక్షి దేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం తమిళనాడు రాష్ట్రంలోకి చెన్నైకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో కంచి పట్టణంలో ఉంది. భక్తుల కోరికలను తీర్చే కన్నులు గల శక్తి స్వరూపిణి కనుక
కామాక్షి దేవిగా భక్తుల పూజలు అందుకుంటోంది. మూడవది శృంఖలాదేవి శక్తిపీఠం. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రంలో హుగ్లీ జిల్లాలోని పాండుబా గ్రామంలో ఈ శక్తిపీఠం ఉంది. జగన్మాత ఇక్కడ శృంఖలాదేవిగా వెలిసింది. సతీదేవి యొక్క ఉదర భాగం ఈ ప్రదేశంలో పడిందని చెప్తారు. నాలుగవది చాముండేశ్వరి దేవి శక్తిపీఠం. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు పట్టణమే క్రౌంచపట్నంగా మన పురాణాల్లో చెప్పబడింది. ఈ ప్రదేశంలో సతీదేవి యొక్క తల వెంట్రుకలు పడినట్లుగా చెప్తారు. ఈ క్షేత్రంలో అమ్మవారు చాముండేశ్వరి దేవిగా కొలువై ఉంది. స్వర్ణ విగ్రహ రూపంలో మనకి దర్శనమిస్తుంది. ఐదవది జోగులాంబాదేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపురంలో ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క దవడ భాగం పడిందని చెప్పబడింది. ఆరవ శక్తిపీఠం శ్రీ బ్రహ్మరాంబికా శక్తిపీఠం. ఈ శక్తిపీఠం ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు తాలూకాలో శ్రీశైలంలో ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క మెడభాగం పడినట్లుగా చెప్పబడుతోంది. ఏడవ శక్తిపీఠం మహాలక్ష్మీదేవి శక్తిపీఠం. మహారాష్ట్రలోని కొల్హాపూర్ క్షేత్రంలో ఈ శక్తిపీఠం ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క నేత్రాలు పడినట్లుగా చెప్తారు. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మీదేవిగా కొలువై ఉంది. ప్రళయకాలంలో నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మీదేవి తన కరాలతో పైకి లేపిందట. అందుచేతనే ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రం అనే పేరు వచ్చింది. ఎనిమిదో క్షేత్రం ఏకవీరికాదేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నాందేడ్ పట్టణానికి 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాహూర్ పట్టణంలో ఉంది. ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క కుడి చేయి పడిందని చెప్తారు. ఏకవీరికాదేవి విగ్రహం చాలా భయంకర రూపంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు పెద్ద తల కలిగి మెడ వరకు ఉంటుంది. దత్తాత్రేయుడు అమ్మవారిని ఆరాధించినట్లుగా చెప్తారు. తొమ్మిదవది మహాకాళి శక్తిపీఠం. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క పై పెదవి పడిందని చెప్పబడింది. ఇక్కడ సతీదేవి యొక్క మోచేయి పడిందని కొందరు చెప్తారు. ఈ క్షేత్రంలో అమ్మవారు మహాకాళిగా వెలసింది. నవదుర్గలలో అతి భయంకరమైనది ఈ కాళీ స్వరూపం. 10వది పురోహతిగా దేవి శక్తిపీఠం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం పట్టణంలో ఈ శక్తిపీఠం ఉంది. ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క పీఠ భాగం పడినట్లుగా చెప్పబడుతోంది. అందువలనే ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రానికి పురోహతిగా నగరమని, పీఠికాపురమని, పుష్టపురం అనే పేర్లున్నాయి. ఇక్కడ అమ్మవారు పురోహతిగా దేవిగా కొలువు తీరి భక్తుల పూజలను అందుకుంటోంది. 11వది గిరిజాదేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్పూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క నాభిభాగం పడిందని చెప్పబడింది. అమ్మవారు ఇక్కడ గిరిజాదేవిగా వెలిసింది. గిరిజాదేవిని అక్కడి వారు విరజాదేవి అని పిలుస్తారు. గిరిజ అంటే పర్వతమునకు పుట్టింది అని అర్థం. కాబట్టి హిమవంతుని కూతురు పార్వతీదేవి. పుట్టింది మొదలు శివునిపైనే మనసు నిలిపి ధ్యానించేది. 12వది మాణిక్యాంబాదేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం తాలూకాలో ద్రాక్షారామంలో ఉంది. ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క ఎడమచెంప భాగం పడినట్లుగా చెప్పబడింది. అమ్మవారు ఇక్కడ మాణిక్యాంబదేవిగా వెలిసింది. ఈ ద్రాక్షారామం పంచారామ క్షేత్రం. ఇక్కడ పరమేశ్వరుడు భీమేశ్వరునిగా వెలిశాడు. పురాణంలో ఈ ద్రాక్షారామం దక్షవాటిగా చెప్పబడింది. 13వది కామరూపాదేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం అస్సాం రాష్ట్రంలో గౌహతి నగరానికి 2 కిలోమీటర్ల దూరంలో నీలాచల పర్వతం పైన ఉంది. ఈ ప్రదేశంలో సతీదేవి యొక్క యోని భాగం పడిందని చెప్తారు. ఈ క్షేత్రంలో అమ్మవారు కామరూపాదేవిగా వెలిసింది. ఈ కామరూపాదేవినే కామాఖ్య అని పిలుస్తారు. 14వది మాధవేశ్వరి దేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ నగరంలో ప్రయాగ్ క్షేత్రంలో ఉంది. ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క కుడి చేతి 4 వేళ్లు పడినట్లుగా చెప్పబడుతోంది. ఈ క్షేత్రంలో అమ్మవారు మాధవేశ్వరి దేవిగా వెలిసింది. సతీదేవి అంగుళేయం పడినట్లుగా కొందరు చెప్తూ ఉంటారు. 15వ శక్తిపీఠం వైష్ణవీదేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం కాశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడ సతీదేవి యొక్క శిరస్సు పడిందని చెప్పబడింది. అమ్మవారు ఇక్కడ వైష్ణవీదేవిగా వెలిసింది. ఇది జ్ఞానక్షేత్రం అని భక్తులు భావిస్తారు. 16వది మాంగళ్య గౌరీదేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న గయా క్షేత్రంలో ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క స్థనాలు పడినట్లుగా చెప్పబడుతోంది. ఇక్కడ అమ్మవారు మాంగళ్య గౌరీదేవిగా వెలిసింది. ఈ అమ్మవారిని మంగళగౌరీదేవిగా కూడా పిలుస్తారు. ఈ గయా క్షేత్రం పితృదేవతారాధనకు ప్రసిద్ధి. 17వ శక్తిపీఠం విశాలాక్షిదేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా తీరంలో ఉన్న వారణాసి క్షేత్రంలో ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క మణికర్ణిక పడిందని చెప్తారు. అమ్మవారు ఇక్కడ విశ్వనాథునికి దేవేరిగా, విశాలాక్షి దేవిగా వెలసింది. ఈ క్షేత్రం శక్తిపీఠంతో పాటు ఆ పరమేశ్వరుడు విశ్వనాథుడే అనే పేరుతోటి జ్యోతిర్లింగ స్వరూపుడే వెలిసిన క్షేత్రం. ఇది మాధవుల్లో బిందు మాధవుడు కొలువైన క్షేత్రం. ఇది పరమపావని గంగాదేవి ప్రవహించే తీర్థం. 18వ శక్తిపీఠం సరస్వతీదేవి శక్తిపీఠం. ఈ శక్తిపీఠం కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క కుడి చేయి పడిందని చెప్తారు. ఇక్కడ అమ్మవారు సరస్వతీదేవిగా వెలిసింది. కాశ్మీర్ ప్రజలు ఈ దేవిని ఖీర్ భవానీగా కొలుస్తారు. సతీదేవి కుడి చెంప భాగం ఇక్కడ పడినట్లుగా కొందరు చెప్తారు. మహాకాళిదాసు ఇక్కడ సరస్వతీదేవిని దర్శించినట్లుగా చెప్తారు. గుప్తుల కాలం నుండే ఇక్కడ సరస్వతీదేవి భక్తుల పూజలను అందుకున్నట్లుగా చారిత్రకంగా తెలుస్తోంది. కాబట్టి ఈ శక్తిపీఠాలను దర్శించి తరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ అమ్మని తలుచుకుని శక్తిపీఠాలను దర్శించి పుణ్యక్షేత్రాలని చక్కని దర్శనం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్ వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.